నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన తుది దశ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలిన ఓటర్లు. సుడా చైర్మన్ ఆధ్వర్యంలో మంత్రులను కలిసిన సర్పంచ్లు. అభినందించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. మూడవ విడతలో 86.42% పోలింగ్. కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా నేషనల్ పెన్షనర్స్ డే. వృద్ధులను సత్కరించిన ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లాలో 3 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మొదటి, 2వ విడత ఎన్నికల మాదిరిగానే చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా పూర్తయిందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ లో భాగంగా జిల్లాలోని వి సైతాపూర్ మండలం, దుద్దెనపల్లి, ఎలబోతారం, హుజరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను, పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరిచూసుకుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య, అప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మెట్లో నమోదు చేయాలని, ఆన్లైన్లో నివేదికలు సమర్పించాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 86.42% ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే ఇల్లంతకుంటలో 87.05%, హుజరాబాద్ లో 85.04, జమ్మికుంటలో 85.72, వీణవంకలో 85.87, సైదాపూర్లో 87.85% నమోదైంది. ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం, మాచినపల్లి, జగయ్యపల్లి గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. వీణవంక మండలం, రెడ్డిపల్లి, చల్లూరు, మామిడాలపల్లిలోనూ కౌంటింగ్ విధానాన్ని పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించారు. కరీంనగర్లోని టీఎన్జీఓస్ సంఘ భవనంలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం పెన్షన్ పితామహుడు నరక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 80 మంది సీనియర్ సిటిజన్స్ ను సాలువాలు మెమోంటోలతో సత్కరించారు. తమ వద్దకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక కుటుంబ ఆర్థిక సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆర్డీఓ మహేష్ కుమార్ అన్నారు. పెన్షనర్లు ఎవరిని అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెన్షన్ అనేది భిక్ష కాదని, ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక ఆర్థిక బాధ్యత కల్పించే హక్కు అని జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరింపజేసేందుకు నరకా చేసిన న్యాయ పోరాటానికి జిల్లా పెన్షనర్ల సంఘం, తెలంగాణ ఎన్జీఓల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాజుల నర్సయ్య, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీచరణ్, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఎం హమీద్, సుద్దాల రాజయ్యగౌడ్, రాగి శ్రీనివాస్, సర్దార్ అరవిందర్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, మారుపాక రాజేష్, భరద్వాజ్ పెన్షనర్స్ పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకొని పెన్షన్ మా హక్కు, అదొక భిక్ష కాదు, మీరు ఇన్ని రోజులు 30 సంవత్సరాలు చేసిన సర్వీస్కు ప్రతిఫలమే తప్ప, మీరు గౌరవంగా జీవించడానికి ఇచ్చే ప్రతిఫలం తప్ప ఇది భిక్ష కాదని చెప్పి నిర్ణయం ఏదైతే తను తీర్పు తీసుకొని మాకు ఈరోజు అందరికీ కూడా పెన్షన్లందరికీ దేవునిలాగా ఉన్నాడో, వారి తీర్పు తీసుకున్న రోజునే మేము పెన్షన్ డేగా జరుపుకుంటున్నాం. ఈ పెన్షన్ డే సందర్భంగా మేము గవర్నమెంట్కు ఒక వినతి చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి హెల్త్ కార్డును రెగ్యులైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మాకు హెల్త్ కార్డు గురించి మేము 1% అది కూడా కడతామని చెప్పాం. కనుక తప్పకుండా పెన్షన్ కార్డు ఇంతవరకు కూడా కొంతమంది డిపార్ట్మెంట్కు పెన్షన్ రాలే. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులే కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డే కావచ్చు, టెంపుల్తో పనితో యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, వీళ్ళకు కూడా ఇంతవరకు కార్డ్స్ ఇష్యూ కాలేదు. ఈరోజు నేషనల్ పెన్షన్స్ డే సందర్భంగా టీఎన్జిఓస్ ఆధ్వర్యం లోపల పెన్షనర్లందరికీ పెన్షన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. పెన్షన్ హక్కును కోల్పోయినప్పుడు గారు గౌరవ నకారా గారు భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది. పెన్షన్ భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు, 30-35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసినందుకు గాను వారికి వృద్ధాప్యంలో వారికి ఇచ్చే సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి నకారా గారు వేసిన తీర్పులో భారత అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటీవల గెలిచిన సర్పంచులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను కలిశారు. సర్పంచులను మంత్రులు అభినందించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్దిదారుడికి పథకాలు అమలు అయ్యే విధంగా చూడాలన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని, ఏ గ్రామాలకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు రూపొందించి ఇవ్వాలని సూచించారు. సర్పంచుల గెలుపుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతంగా 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేలా కరీంనగర్ లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ బందోబస్తు తీరును సిపి గౌస్ ఆలం పర్యవేక్షించారు. ఎన్నికలు జరుగుతున్న 5 మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సిపి సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, పోలీస్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సిపి సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిపి ఆదేశించారు. 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పర్యవేక్షించడంలో కరీంనగర్ పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉందని సిపి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు నిర్ణయింపబడ్డారు. హోరాహోరీగా తలపడిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ సగానికి పైగా సీట్లు సాధించింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటుకుంది. బీజేపీ మాత్రం కొద్ది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాగా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ 2383 స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 1146 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 181 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక రెండవ విడత ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధికంగా 2297 స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్ 1191 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ కాస్త మెరుగుపడుతూ 257 స్థానాలను దక్కించుకుంది. మూడవ విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు గాను 75725 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 36483 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 5,36,401 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు డబ్బు, మద్యం, మాంసం లాంటి వాటిని పంపిణీ చేశారు. పోలింగ్ కు ముందు రోజు ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు భారీగా పంపకాలు చేశారు. జనరల్ స్థానాలతో పాటు రిజర్వ్డ్ పంచాయతీల్లోనూ ఈసారి భారీగా పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ సగానికి పైగా స్థానాలు గెలుచుకోవడంతో తదుపరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడికి ఐపీఎల్ జట్టులో చోటు లభించింది. 21 ఏళ్ల పేరాల అమన్ రావును దుబాయ్లోని అబుదాబిలో నిర్వహించిన వేలంలో 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ జట్టు తరపున అండర్ 23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్లో 160 స్ట్రైక్ రేట్లో 2 అర్ధ సెంచరీలు చేశాడు. అమ్మన్ రావు తండ్రి పేరాల మధుసూదన్ రావు కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొన్నేళ్ల క్రిందట జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. అమ్మన్ రావు తాత పేరాల గోపాల్ రావు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా సేవలు అందించారు. వీరి స్వగ్రామం జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లి. కొన్నేళ్ల కిందటి నుండి అమ్మన్ రావు కుటుంబం హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. యువ క్రీడాకారుడు ఐపీఎల్ కు ఎంపిక కావడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ సునీల్ రావులు హర్షం వ్యక్తం చేశారు. పెన్షనర్స్ హక్కులను కాలరాస్తున్నారంటూ కరీంనగర్ లో ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. పెన్షన్ ను పెంపుదల చేయాలంటూ నినాదాలు చేశారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. 1982లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ నేత రాజేశం అన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ గా సేవలందించిన డిఎస్ నకారా అనే ఉద్యోగి తనకు పెన్షన్ రాకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేశాడని గుర్తు చేశారు. ఆ కేసును వాదించిన చంద్రచూడ్ నాయకత్వంలో పెన్షన్ ఉద్యోగుల హక్కు అంటూ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఇందుకుగాను ఆల్ ఇండియా పెన్షనర్స్ డే జరుపుకుంటామని గుర్తు చేశారు. కోర్టు తీర్పును ఉల్లంఘించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకువచ్చిందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, ఇన్సూరెన్స్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా పెన్షనర్స్ డేని జరుపుకుంటున్నాము. ఆల్ ఇండియా వ్యాప్తంగా
పెన్షనర్స్ అందరూ ఇన్సూరెన్స్లో జనరల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మిగతా పెన్షనర్స్ కానీ ఈరోజు పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఈ పెన్షనర్స్ డే ఎందుకంటే 1982లో సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పు ఇచ్చింది. అదేంటిదంటే డిఎస్ నకారా అని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పెన్షన్ రాకపోతే యూనియన్ గవర్నమెంట్ మీద ఆయన కోర్టులో కేసు వేశాడు. ఆ కేసుకు సంబంధించి చంద్రచూడ్ నాయకత్వంలో అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆయనతో పాటు 5 సభ్యుల ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అదేంటిదంటే పెన్షన్ అనేది ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే భిక్ష కాదు, అది పెన్షనర్కి రిటైర్డ్ ఎంప్లాయీకి ఉన్న రైట్ అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారమే పెన్షన్ ఇప్పటిదాకా ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్ ఎగ్గొట్టడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కూడా ఒకటి తీసుకొచ్చింది. కరీంనగర్లోని వావిలాలపల్లి విద్యాధరి హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫిస్టా పేరిట చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు పలు రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించారు. సుమారు 620 రకాల వంటకాలు ప్రదర్శింపబడ్డాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆహార పదార్థాలు తయారు చేసుకుని తీసుకువచ్చారు. స్ట్రీట్ ఫుడ్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి పెట్టారు. మిల్లెట్స్ తో తయారు చేసిన దోశలు, ఇడ్లీలు, గారెలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రుచులను ప్రోత్సహించేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించామని పాఠశాల చైర్మన్ జువ్వాడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్ లో రకరకాల ఆహార పదార్థాలు ప్రదర్శింపబడ్డాయని చెప్పారు. వెజ్ లోని రకాలు, నాన్ వెజ్ లో పలు రకాలతో పాటు స్వీట్లు, తెలంగాణ సాంప్రదాయక వంటకాలను పరిచయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జువ్వాడి హరిచరణ్ రావు, జువ్వాడి మౌనికారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తోందని స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రాజు అన్నారు. నగరంలోని భగత్ నగర్ లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కోల రాజమల్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాంచనపల్లి మహేందర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా చక్రపాణి, అశోక్ రావు, పెంటయ్య పాల్గొన్నారు. పెన్షనర్స్ డేను పురస్కరించుకుని డిఎస్ నరక చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నూతనంగా రూపొందించిన సంఘం డైరీని ఆవిష్కరించారు. 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారికి చెల్లించవలసిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లందరికీ నగదు రహిత వైద్యానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రాజుతో పాటు చక్రపాణి, అశోక్ రావు, పెంటయ్య, కోలరాజమల్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి పద్మారావు, భద్రయ్య, దామోదర్, శంకరయ్య, మల్లేశం, హనుమంతరావు, మధుసూదన్ రావు, రవిశంకర్ రావు, నరసింహం, డానియల్ పెన్షనర్లు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ సమావేశం ఈరోజు నకారియా పెన్షనర్స్ పితామహుడైనటువంటి నకారియాను గుర్తు చేసుకుంటూ ప్రారంభించుకోవడం జరిగింది. పెన్షనర్స్ యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క మెరుగైనటువంటి జీవితం కొరకు పెన్షనర్లు ఏ రకంగా సమాజాన్ని కలుపుకొని వచ్చి పోరాటం చేయాలో ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది. అలాగే ఎస్జిపిఏటి యొక్క డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు 17th డిసెంబర్ పెన్షనర్స్ డేగా ట్రీట్ చేయబడుతుంది. నకారా గారు పెన్షనర్కు సంబంధించినటువంటి కేసును గెలిచిన రోజు ఈరోజు అందరూ సంతోషంగా పెన్షనర్స్ జరుపుకునేటువంటి ఒక ఉత్సాహంలాగా జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం మేము డైరీ క్యాలెండర్ కూడా తీయడం జరుగుతుంది. సంతోషమైన విషయం ఏంటంటే ఈ పెన్షనర్స్ డే రోజున రిలీజ్ చేయడానికి గాను ఎప్పుడు జనరల్గా జనవరి అట్లా తర్వాత వస్తాయి డైరీలు, కానీ ఈసారి అడ్వాన్స్గా మనం పెన్షనర్స్ డే రోజు రిలీజ్ చేసుకోవడానికి అనుకూలంగా నిన్ననే డైరీస్ రావడం జరిగింది. ఓ రోజు సంతోషంగా వాటిని అందరినీ ఆవిష్కరించుకున్నాం. బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాన్ని కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో బాల్య వివాహాల అనర్థాలు, వాటి చట్టాలను విద్యార్థులకు వివరించారు.
చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ హాజరై బాల్య వివాహాలు ప్రేమ వ్యవహారాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పిల్లలలో యుక్త వయసులో వచ్చే మార్పుల వలన తెలిసి తెలియక ప్రేమకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. సినిమాల్లో నిజ జీవితంలో చూపించే ప్రేమ చిత్రాలు ప్రేమ వరకే చూపిస్తారని అన్నారు. పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను చూపించరని తెలిపారు. మొబైల్ ఫోన్ ద్వారా కూడా కొందరు పిల్లలు ఎక్కువగా చెడు మార్గంలోకి వెళ్తున్నారని, ఫోన్లలో వచ్చే అశ్లీల ప్రకటనల ద్వారా ఆకర్షితులు కావద్దని సూచించారు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, ఫేస్బుక్లలో ఫోటోస్ పెట్టవద్దన్నారు. వివిధ యాప్ల ద్వారా మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేసు వర్కర్ ఎడ్ల ప్రియాంక, ప్రధాన ఉపాధ్యాయులు రాజేందర్, ఉపాధ్యాయులు గాజుల రవీందర్, మంజూర్ అలీ, శ్రీనివాస్, రామారావు, హరిత విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్. అందరూ అలర్ట్ గానే ఉన్నారు, కాన్షియస్ గానే ఉన్నారు. ఎందుకు పెద్దవాళ్ళు, సార్ వాళ్ళు మా మీద చదువుకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తారు, మన క్లాస్ రూమ్లో ఏం చెప్తారు, అందరూ మనం డల్గా ఉంటే అది కాదు, మనం డల్గా ఉన్నప్పుడు లేదంటే మనం రెస్పాండ్ కానప్పుడు ఏం చెప్తారు, బాడీ ప్రజెంట్, బాడీ ప్రజెంట్, బాడీ ప్రజెంట్. అట్లా ఎవరు లేరు కదా. ఓకే, థ్యాంక్ యూ నాన్న. సో మీకు అందరికీ తెలిసిందే కదా, నా పేరు సంపత్, నేను చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ, రైట్? ఇంతకుముందు మేడం ఒకటి అడిగారు, మనకంతా కూడా టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, చాలా ఫాస్ట్ ఉన్నాం మనం అందరం. ఈవెన్ సార్ల కంటే, మన తల్లిదండ్రుల కంటే, మనకంటే మీరు పిల్లలు ఎక్కువ ఫాస్ట్గా ఉన్నారు కానీ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కానీ దాన్ని మంచి కంటే చెడు కోసం ఎక్కువ వాడుతున్నాం. మేడం ఒక పాయింట్ అడిగారు కదా, 0 అని చెప్పేసి. మీరందరూ అబార్షన్ చేసుకుంటున్నారు అంటున్నారు. అది ఎక్కడికి వెళ్తున్నారు? స్కానింగ్ సెంటర్లు అనేది వచ్చినాయి మనకి. మన టెక్నాలజీ అప్డేట్ అయింది, బాగా చదువుకున్నాము. పాత కాలంలో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సరిగా ఇంతకుముందు ఆ అబ్బాయి చెప్పింది కూడా కరెక్ట్ ఆన్సర్. ఫిబ్రవరిలో జరగబోయే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు అవుతోంది. ఇందుకుగాను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం కోడే ఉచిత దర్శనం, 100 రూపాయల ప్రత్యేక దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శన క్యూలైన్ల వద్ద అవసరమైన మేరకి వాష్రూమ్ సదుపాయాలు కల్పించారు. అలాగే భక్తుల సౌకర్యం కోసం నూతన కళ్యాణకట్ట, భక్తులు స్నానాలు చేయడానికి షవర్స్, తాగునీటి నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. వీఐపీ రోడ్ మార్గంలో భక్తులని ఆకట్టుకునే విధంగా స్వామి, అమ్మవార్ల డిజైన్లు, ఫోటోలతో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. జాతరకి వచ్చే భక్తులకు దర్శనం, తాగునీరు, అలంకరణ, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ సినీ నటి జయసుధ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సహజ నటి జయసుధ 67వ పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్టు పొన్నం రవిచంద్ర, హైదరాబాద్ ఆర్టీఏ మెంబర్, కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు సురేష్ లాల్ తో కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. రవిచంద్ర రచిస్తున్న జయసుధ బయోగ్రఫీ పుస్తకం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈనాటి రాజకీయాలు, సినిమా రంగం గురించి కూడా కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పొన్నం రవిచంద్రతో పాటు సురేష్ లాల్, ప్రవీణ్, నితికార్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వాళ్ళ మొత్తంలో 6 out of 6. మీరు మళ్ళీ ఏదైనా యాక్టివ్ పాలిటిక్స్ దీపక్ జాన్ మన వాళ్ళు ఏమంటారు బ్రదర్స్, ఆయన దీపక్ జాన్ పెట్టారు కదా, బ్రదర్స్ అంటే సరెండర్ వాళ్ళ పెద్ద పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రయత్నం చేశారు. లాలాపేటలో ఎవరు లేరు మేడం, కాంపిటీషన్ ఎక్కువ ముందు నుంచి చాలా సంవత్సరాలు అయింది. ఎన్ఎస్సీ ఇంకోటి ఇంకా హైదరాబాద్ ఇన్ఛార్జ్ ప్రభాకర్, టికెట్స్ ఎక్కువ ఇవ్వాల్సింది ప్రభాకర్ చేసి
బడికి రాలేదన్న కోపంతో ఓ ప్రిన్సిపల్ ఇద్దరు విద్యార్థుల చేతులు విరగ్గొట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. హంసిని డిజి హై స్కూల్లో చదువుతున్న సాయి అయాన్ అనే 10వ తరగతి విద్యార్థులు పలు కారణాలతో స్కూల్ కు వెళ్లలేకపోయారు. అయాన్ అనే విద్యార్థి తన తల్లికి ఆపరేషన్ కావడంతో 15 రోజుల పాటు తల్లిని చూసుకునేందుకు స్కూల్ కు రాలేకపోయాడు. స్కూల్ కి వచ్చిన తర్వాత తన తల్లికి ఆపరేషన్ జరిగిందని, తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లడంతో తానే చూసుకోవాల్సి వచ్చిందని చెప్పి క్లాస్ కు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నాడు. అయితే అనుమతి తీసుకున్నా కూడా మ్యాథ్స్ నోట్స్ కంప్లీట్ చేయలేదన్న కారణంతో ప్రిన్సిపల్ నారాల సంతోష్ విద్యార్థి అయాన్తో పాటు మరో విద్యార్థి సాయిని కూడా దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో ఒక విద్యార్థి చెయ్యి విరగ్గా మరో విద్యార్థి సాయి చేతి వేలు విరిగింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీయడంతో యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు జరిపి విషయాన్ని బయటకి పొక్కకుండా చూడాలని కోరినట్లుగా సమాచారం. జాతీయ పెన్షనర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని రెవెన్యూ రిక్రియేషన్ క్లబ్ లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ ప్రతినిధులు పలువురు పెన్షనర్లను శాలువాలతో సత్కరించారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అరే మనకి ఎంత కార్డు ఉందిరా అని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా తీసుకొని హాస్పిటల్ చేస్తారు. సేఫ్ 50% సేఫ్ చేయండి. మనకు హెల్త్ కార్డు ఈ కార్డు ఈ పక్క వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాలో హాస్పిటల్ హైదరాబాద్ బట్ పేషెంట్ రాగానే ఇట్లా పడతాడు 1 lakh డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. 17th డిసెంబర్ మరి పెన్షనర్స్ డే దాన్ని పురస్కరించుకొని ఎంపీజే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 4 జిల్లాల అధ్యక్షుడిగా నేను ఎస్కే మహమూద్, నేను దాదాపుగా 30 మందిని శాల్వలు మెమంటోలతో సత్కరించి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయుష్తో బతకాలని, వాళ్ళు హెల్దీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి వాళ్ళకు సత్కరించడం జరుగుతున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన తుది దశ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలిన ఓటర్లు. సుడా చైర్మన్ ఆధ్వర్యంలో మంత్రులను కలిసిన సర్పంచ్లు, అభినందించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. మూడవ విడతలో 86.42% పోలింగ్, కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా నేషనల్ పెన్షనర్స్ డే, వృద్ధులను సత్కరించిన ప్రముఖులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.